చెల్లుమంటూ చేరమంది పట్టు కానిద్దాం. నాకు చీకటి అంటే భయం, నాకు లైట్ కావాలి. నీ అమ్మ దీనికి లైట్ ఎందుకే? ఎక్కడున్నావు? త్వరగా రా రిషి. లైట్ లేకపోతే నేను అరుస్తా. టార్చ్ ఉంటది. వేర్ ఆర్ యు? అసలే ఆగుతలే అంటే టైంకి ఏం దొరికి చావట్లే. కరెంటు పోయినట్టుంది. ఎలా మరి? నా దగ్గర ఇంకో కీ ఉందిలే. ఓకే. ఇప్పుడు దొరకని ఏం మాట్లాడినా వడ్లను దొరికింది. ఇదేంటి ఇంత ఉంది? అక్క ఏం మాధవి? సర్టిఫికెట్స్. నీకో విషయం తెలుసా? ఇందాకే విజయ్ నన్ను కలిసిండు. నువ్వు ఖచ్చితంగా నన్ను కలుస్తావు అని కూడా చెప్పిండు. రేపు గంట ముందు కాలేజ్కి వస్తే నిన్ను కూడా కలుస్తా అని చెప్పమన్నాడు. ఓ ఇందుకేనా? దేవుడా, ఈ లవర్స్ కి ప్రైవసీ ప్లేసెస్ ఎప్పుడు క్రియేట్ చేస్తావో ఏమో. మరి ఏం చెప్పమంటావు? అతను చెప్పిన టైంకి అయితే నాకు కుదరదు, కానీ ఒక గంట ముందైతే నాకు ఓకే. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు మాధవి. థ్యాంక్స్. మీ ఉత్తరం చాలా ఉత్తమంగా ఉంది, అందుకే కల్వనీకి వచ్చిన. ఓ గంట ముందు వచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకు? ఇంకో గంట ఎక్కువ ఉంటావు కదా. గట్లేం లేదు, అరగంట ముందే వెళ్ళిపోతా, అందుకే గంట ముందొచ్చిన. ఏమన్నా పనా? ఇవాళ కాలేజ్ బంక్ కొడుతున్నా, మా దోస్తులతోని సినిమాకి పోతున్నా. ఇప్పుడేనా? ఇవాళ ఫిజిక్స్ లెక్చరర్ వస్తాడంటవా? ఎవరు వస్తున్నట్టున్నారు, నాకు భయం అవుతుంది, పోతున్నా. ఆయన క్లాస్ వినకుండా ఆయన చూడకుండా నిద్ర పట్టడం లేదే. అవును, ఎందుకు రమ్మన్నావు? నేను ఇంత దగ్గరగా చూద్దామని.
చూసినావు కదా పోవాలనా? కొంతసేపు కాదు చాలాసేపు. అవును, మీ ఇంట్లో నువ్వు ఇంత అందంగా ఉంటావా? అస్సలుండను, రెడీ అయితేనే ఇట్లుంటా. నువ్వు ఎట్లున్నా నాకు ఇష్టమే. ముందుగాల అందరు ఇట్లనే అంటారు, తర్వాత ఫుల్ తిడతారు, మాటి మాటి కసురుకుంటారు. ఇప్పుడున్నది అప్పటికి ఉండదు. ఇవన్నీ గట్లా అంటే అరేంజ్ మ్యారేజ్ కూడా ఉంటాయి కదా. అంటే నువ్వు కూడా అంతేనా గలీజోడా? అందరి గురించి నాకు తెలియదు కానీ తిట్టినా పొగినా నేను మాత్రం సచ్చే వరకు ఇదే ప్రేమతో ఉంటా. ఇక అది ఎంత పర్సెంటో నేను చెప్పలేను కానీ కొంచెం అటు ఇటు అంతే. అయినా మీ అబ్బాయిల మాటలు అంత తొందరగా నమ్మొద్దు. నమ్మామో బొందల పడ్డట్టే. అట్లానా? సరే, నువ్వు ఎప్పుడు నమ్ముతావు అప్పుడే పెళ్లి చేసుకుందాం. ఏంది అప్పుడే ప్రేమ పెళ్ళి అంటున్నావు? నేను ఉత్తిగినే వచ్చిన గల్వనికి. అరే ఓ మల్లయ్య, పోయా ముక్కరకు నీళ్ళు పట్టుకోరా. సరే సరే, ఆ మెట్ల దగ్గరికి రా, అక్కడైతే ఎవరు ఉండరు, మాట్లాడుకుందాం. వచ్చే. సరే, నువ్వు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి నీ జాబ్ మీద. మంచి జాబ్ తెచ్చుకో. గదే ట్రై చేస్తున్నా, కానీ దేనికని టైం రావాలి కదా. నేను అదే అంటున్నా, దేనికైనా టైం రావాలి. సరే, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, చూడాలి మళ్ళా. నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు. అంటే మళ్ళా కలవా? నీ ఇంటర్వ్యూ అయినాక మా కాలేజ్ దగ్గరికి రా, కలుస్తా. ఉమ్. కానీ కొద్దిసేపే ఉంటా, ఆ, ఆ, ఆ. టైంకి రా. పక్కా. ప్రళయాలతో ఈ ప్రపంచం ప్రకంపించని నేను మాత్రం నీ ప్రేమలోకంలో ప్రతిధ్వనిస్తాను. విధ్వంసాలతో ఈ లోకం వినాశనమైపోని నేను మాత్రం నీ ప్రేమ ప్రపంచంలో విలీనమై విహరిస్తాను. సమస్యలతో ఈ సమాజం సతమతమైపోని నేను మాత్రం నీ ప్రేమలో శాశ్వతంగా నిలిచిపోతాను. ఈ మాటలు నీవి కావు. అవును, మళ్ళా దోస్తు చెప్పిండు. నువ్వు నీలాగుండు నా దగ్గర. అంటే నీ కవితలంటే ఇష్టం కదా అని కొంచెం గట్టిగా ట్రై చేసిన, చెప్పడానికి వినిపించడానికి. నీ కవితల కంటే నువ్వే ఎక్కువ ఇష్టం. ప్రేమ కలిగిన తరుణము ప్రతి జన్మని తాడే కావాలంట. ఏమో ఏమో ఏదో ఏంటో అంటూ నీతో నాకే ప్రేమ కలిగిన తరుణము. నన్ను తట్టి లేపి నీ మనసు మటలాడింది, రుసులెన్నో చెబుతూ నీ వైపు నన్ను లాగింది. ఏమో ఏమో ఏదో ఏంటో అంటూ నీతో నాకే ప్రేమ కలిగిన తరుణము. ప్రతి జన్మని తాడే కావాలంట. ఏమో ఏమో ఏదో ఏంటో అంటూ నీతో నాకే ప్రేమ కలిగిన తరుణము. చూస్తూ వేసిన ప్రతి
సముద్ర గర్భం నుండి ఉప్పెనలా కంటి చివరిలో ఉడికిపోతున్నాయి ప్రేమ ఓ నిరంతర ఉద్వేగం సాహ రేయ్ సచ్చినోళ్ళారా, నేను చూసినా కానీ బయటికి రండి. మేమిక్కడ లేమో. నేను చూసినరా, బయటికి రండి. ఆ కవితల పురాణం పెట్టనంటేనే వస్తాము. సర్లే రండి. ప్రామిస్ రండి. అరే నువ్వు వీనితో పాటు తిరిగి పాటలు పద్యాలు పాడుకుంటూ బాగా చెడిపోతున్నావురా. మా దగ్గరికి రాకిట్లయితే. అయినా ఏం పాపం చేసిండ్రా వీడు? ఎందుకురా వీని ఇట్లా ఏడగొడుతున్నావు? నేనేం చేయలేదురా, వాడి గర్ల్ ఫ్రెండ్కి కవితలంటే ఇష్టం అన్నాడు, నేర్పమంటే నేర్పుతున్నా. అరే నువ్వు ఆగురా. అరే నువ్వు అనేమన్నా చెప్తున్నా. అంటారా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఆగండి అన్న, ఎందుకు ఆపండ్రా మీ లొల్లి. అయినా మీకు ఒక హైలైట్ ఇన్ఫర్మేషన్ మామ. నాకు తెలిసినోడు ఒక వీడియో షాప్ పెట్టిండంట్రా. అందులో సూపర్ క్యాసెట్లు ఉన్నాయంట్రా. ఆ క్యాసెట్లు చిచ్చా తీసుకురారా చూద్దాం. తీసుకొస్తా గానీ ప్లేస్ ఏడుందిరా? మా ఊరికి పోతాను ఈరోజు, రేపటి వరకు రారు. మా ఇంటికాడ చూద్దాం మరి. అన్నా నేనే వస్తానా? ఏడికి నువ్వు వచ్చేది? అరే నువ్వు ఇంకా పరిపక్వత చెందలేదురా. దొబ్బాయి నుంచి దొబ్బాయి. అన్న ఏంటని అలా అంటావు? నేను చూస్తానా, నేను కూడా పెద్దోన్నే. అరే పోరడా, చెప్పినప్పుడు నేను దొబ్బాయి అనియా నేను చూస్తానా? చెప్పానా కొంచెం, నేను చూస్తానా? అరే ఫస్ట్ టైం చూస్తే కక్కుకుంటావురా. అవసరం ఆరా నీకు ఈ టైంలో? పోయి చదువుకోపోరా. అరే నువ్వు ఆగురా. అరే ఇప్పుడు నువ్వు వద్దన వాడు ఏడుకోకాడు పోయి చూస్తాడు, ఎందుకంటే అని చూడాలి ఉంది కాబట్టి. దాని వల్ల మనమే పెడదాం, పెద్ద మనిషిని చేద్దాం. అవును చూద్దాం పదానా. అరే లైట్ ఆఫ్ చేయరా. ఈ టైంలో ఎవరు వచ్చారు? ఇప్పుడు సూసుడు అవదా ఏంటి? ఎవర్రా? ఏంద్రా? ఆంటీ ఊరికేంది కదా, అమ్మ కూర ఇచ్చి పంపించింది. సరే ఇక పో. అరే రే ఆగురా, ఎటు పోతున్నారా? ఆగురా రే. పోరంటే ఈడ కూర్చున్నావేంద్రా? గీడు కూడా మాతో చూస్తాడా ఏంది? ఏందన్నా రూమ్ అంతా చీకటిగా ఉంది, సినిమా చూస్తున్నారా ఏంది? అరే ఈడు మన అరే కాంపిటీషన్. ఏంది ఇది? అయ్యో ఈడుకోడు. కురుక్షేత్రం సినిమా ఎన్టీఆర్ నటించినది పిక్చర్. అన్నా నాన్న పెట్టన్నా, నేను చూస్తానా? పెట్టానా? బుడంకాయ్, నువ్వు చేయబోయే కురుక్షేత్రానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఇది మా కురుక్షేత్రం. నువ్వు పండుకోపో. మాకు పని ఉంది. పోరా చింపిరి చుట్టోడా, ఇది మా ఆంటీ వాళ్ళ ఇంట్లో, నీకేం పని ఇక్కడ? నువ్వే దబ్బాయి. చిన్నపిల్లడితో ఏంట్రా? చిన్నపిల్లడాడు ఎందుకు? నువ్వు ఆనగెలుగుతావు. రేపు బడి ఉన్నది కదరా, మళ్ళీ ఇప్పుడు లేటుగా అనుకున్నావు అనుకో, మళ్ళీ పొద్దుగాల లేటుగా లేస్తావు. రేపు స్కూల్ కూడా లేట్ అవుతుంది, అందుకని తర్వాత చూడొచ్చు గానీ ఇప్పుడు పోయి పోరాతుంది. రేపు ఆదివారం కదన్నా, బడి ఎక్కడ ఉంటది? అర్థమైందా? ఏందన్నా మీ ఫ్రెండ్స్ అందరు దొంగలు లెక్కలు ఉన్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అరే రేపు వచ్చి తీసుకపోరా, నీకు నచ్చినంత సేపు చూడు. రేపు ఎట్లా ఆదివారం కదా, పక్కా కదా? రేపు వచ్చి తీసుకోవద్దనా? అరే డోరీ పెట్టానా? పెట్టు తొందరగా పెట్టానా? అరే పెట్రా పెట్రా, తొందరగా పెట్రా, మొదటి నుండి పెట్రా. అరే అరే మామా, ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం తింటారా ఇంతసేపు చేస్తుర్రు? అబ్బేయో వాళ్ళు ఇంజెక్షన్ తీసుకొని చేస్తారా? అట్లనా? అవునా? అరే తూ నీ అబ్బా. ఏంటన్నా అందద్దో? అరే
వీడు వద్దురా అని చెప్తే ఏంలే చూడు ఎసోటి గలీజ్ పనులు చేస్తున్నాడు. అలా తూ నీ అమ్మ ఒక్కడు కూడా నేనేం చెప్తున్నానో ఇంటలేరు గలీజ్ గాళ్ళు. భలే ఉంది. రే ఉండు చేతి ఏడికిరా బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఛీ, నీ అవ్వ, అన్నా, పక్క జరగనా? ఇదే పనిరా. పరువము కురిసె జడివానన అధరము అదిరె చిగురాకున నిమిషము కూడా నిన్ను చూడకుండా నయనము రెప్పలే వేయలుందే తనువు నీకై వేచి చూస్తుంది అడుగు నీతో పయనమంటుంది పరువము కురిసె జడివానన అధరము అదిరె చిగురాకున నిమిషము కూడా నిన్ను చూడకుండా నయనము రెప్పలే వేయలేదే నీ ఒడిలో ఇలా నా తల వాల్చని నీ కౌగిళ్ళిలా నన్ను కరిగించని పదే పదే నీ పేరే జపిస్తుంది నా పెదవే ప్రతి అడుగు నీతోనే ఆటలాడు ఈ నడిరే ముగియకూడదంటోంది నా ఎదలో సవ్వడి పరువము కురిసె జడివానన అధరము అదిరె చిగురాకున నిమిషము కూడా నిన్ను చూడకుండా నయనము రెప్పలే వేయలేదే నువ్వు వరమైలా నన్ను కరుణించగా నాలో సగమైలా నా వడి చేరగా ప్రతి క్షణం నీ కోసం పరితపించే ఈ ప్రాణం నిన్నే చూసి ఆనందంతో మై మరచి పరుగులు తీస్తూ అన్నీ నాకు నువ్వేనంటూ నీలో కలిసెలే ఏరా తాగినావా? అవును డాడీ, హాఫే తాగాను. మ్మ్. తిన్నావా ఏమన్నా? మ్మ్. సరే పోయి పడుకో. పోరా పో. ఏమైందిరా? ఇంట్లో మందు ఉందా డాడ్? ఇంకా తాగాలనిపిస్తుంది. రే తాగు.
మనీషాతో బ్రేకప్ అయింది డాడ్. అరే ఇంకా గిట్ల ఎంతమందితో డేట్ చేస్తావురా నువ్వు? ఉమ్? ఇదే లాస్ట్ డాడీ. నెక్స్ట్ ఎవరు దొరికితే వాళ్ళతో పెళ్లి చేసుకోవడమే. అరే ప్రేమల అనుమానం మోసం ఉండకూడదురా, కానీ ఇవాళ రేపు అయ్యే కనిపిస్తానేరా నాకు. అవును డాడీ, ట్రెండ్ మారింది. అరే ప్రేమకి నిజాయితీ, నమ్మకం, బాధ్యత, అండర్స్టాండింగ్ ఇవన్నీ 4 పిల్లర్ లాంటిరా. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ప్రేమ నిలబడదురా. నేను ఇప్పటి వరకు డేట్ చేసిన అమ్మాయిలలో నాకెవరు కనిపించలేదు. కనిపించే వరకు వెయిట్ చేద్దామనుకున్నా, కానీ నాకు కరెక్ట్ అమ్మాయి దొరకడం లేదు. అమ్మాయిలు ఆవకాయ బద్దలు ఒక్కటే, చీకి రుచి చూసి పడేయాల్సిందే. అరే నీకు సిగ్గులేదురా అట్లా మాట్లాడడానికి అమ్మాయిల గురించి? అయినా వాళ్ళు ఎప్పుడు మంచోళ్ళేరా. నీకే సకట అమ్మాయి దొరుకుతలేదు, ఇంకెవరినో ఒకని చూసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. ఇట్లుంటే సక్క ఆవుతలేవు నువ్వు. ఏందో ఏమో ఇవాళ రేపు రాళ్ళు నీ అవ్వ. చెప్పు, ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్ మళ్ళీ ఊరికి పోయినాడు. ఫ్లాట్ కీస్ నా దగ్గరే ఉన్నాయి, పోదామా? ఒరేయ్, మీ ఫ్రెండ్ అసలు ఫ్లాట్ ఎందుకు తీసుకున్నాడు? ఎప్పుడు చూసినా ఉరికిపోతూనే ఉంటాడు. అరే మళ్ళీ అడగని, ఇదే లాస్ట్ ఈ వారంలో. ఇప్పటికే 10 సార్లు వెళ్ళాం, ఇంక చాలదా బాబు నీకు? అస్సలు సరిపోదు. అయినా వాడు ఫ్లాట్ రెంట్కి వాడి కోసం తీసుకున్నట్లేదు, నీ కోసం తీసుకున్నట్టుంది. అంటే వస్తున్నావనే కదా. ప్రతి క్షణం నీ కోసం పరితపించే ప్రాణం, నిన్నే చూసి ఆనందంతో మై మరచి పరుగులు తీస్తూ అన్నీ నాకు నువ్వేనంటూ నీలో కలిసెలే. పరువము కురిసె జడివానల, అధరము అదిరె చిగురాకుల, నిమిషము కూడా నిన్ను చూడకుండా నయనము రెప్పలే వేయలేదే. తనువు నీకై వేచి చూస్తుంది, అడుగు నీతో పయనమంటుంది. పరువము కురిసె జడివానల, అధరము అదిరె చిగురాకుల, నిమిషము కూడా నిన్ను చూడకుండా నయనము రెప్పలే వేయలేదే. అరే మామా, నీకు ఈ విషయం తెలుసా? ఏదిరా? హాసినికి ఎంగేజ్మెంట్ అనే విషయం. పొద్దున్నే ఈ జోకులేంది బే? అరే నిజం రా, ఇగో చూడు. ఆ పెళ్లి కొడుకు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఆ ట్యాగ్ చేసిన పిక్స్ నేను చూసిన. యుఎస్లో ఉంటాడంట, 1 వీక్ కోసం వచ్చిందంట. ఫోన్ లిఫ్ట్ చేయవే. I will tell you something, listen.
అయ్యిందేదో అయింది, ఇంక వదిలేద్దాం. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఏంది అయ్యిందేదో అయిందా? ఇంత దారుణంగా ఇట్లా మాట్లాడుతున్నావే? దీంట్లో దారుణం ఏముంది? నువ్వు ఇంకా సెట్ అవ్వలేదు, ఎప్పటికి అవుతావో తెలీదు. సో నేను నీ గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోలేను కదా. ఆహా, నాతో కంప్లీట్ టైం పాస్ చేసి ఇప్పుడు నాతోనే టైం వేస్ట్ అంటున్నావా? సూపర్, నువ్వు గ్రేట్. గిన్నీస్ బుక్లో ఎక్కుతావులే. నాకు ఎక్కడికి ఎక్కాల్సిన అవసరం లేదు. లైఫ్లో మంచి పొజిషన్కి ఎక్కితే చాలు. అంటే ఎవడు ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాడిని ఎంకరేజ్ చేస్తావా? అప్పుడు గిన్నీస్ బుక్ ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని రికార్డ్ బుక్లలో నీ పేరే ఉంటుంది. అయినా నేను కూడా ఇలా చేస్తుంటే నీకు అర్థమయ్యేది. సి, ఫస్ట్ నేను నిన్ను అడిగి చూసా, నువ్వు సెట్ అవ్వలేదు. మా పేరెంట్స్ చూసిన వాడిలో నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. దట్స్ ఇట్. సో 1 వీక్లో నీకు అన్ని క్వాలిటీస్ కనిపించేసినాయా? ఇప్పుడు ఆడ వెళ్ళంగా నన్ను కలిసి నా ఓటు ఆడికని ఎంత సింపుల్గా చెప్తున్నావే. ఓహో, ఆల్రెడీ అన్నీ ఎంక్వైరీ చేసుకున్నావు అన్నమాట. అయినా ఇప్పుడేంది? నీకు నాకు అఫైర్ ఉందని పోయి చెప్తావా? చెప్పు, నేను ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. అబ్బో, అయితే వాణ్ణి కూడా గిన్నీస్ బుక్లో ఎక్కించాలి. అయినా నేను నీ అంత కింది లెవెల్కి దిగను. హే, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఎంగేజ్డ్, సో ఫస్ట్ వాడు వీడు అనడం ఆపే. అయినా ఎన్ని రోజులు కలిసి హ్యాపీగానే ఉన్నాం కదా, ఇకపై కలవకుండా హ్యాపీగా ఉందాం ప్లీజ్. 1 సెకండ్. హలో. హే బేబీ, వాట్ యు డూయింగ్? హాయ్ బేబీ. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. బాయ్ బాయ్. నేను ఈ నంబర్ ఎప్పుడో డిలీట్ చేశాను, సో నువ్వు కూడా. సరే, ఇప్పుడు నీ నంబర్ డిలీట్ చేయాలంతే కదా? చేస్తా. చేశాక వెళ్ళి వాడుతున్న ఏ ఫక్ ఆఫ్, స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఏంటి అన్నీ చెప్పావా? చెప్పాక కూడా పెళ్ళికి ఓకే అన్నాడంటే ఎంత బ్రాడ్ మైండెడ్ అయి ఉండాలి. అలా ఎవరైనా చెప్తారనే? మరే వీడియో కాల్లో చూసిన దానికి బయటికి చాలా డిఫరెన్స్ ఉంది. బాలేనా? ఏ బయటే బాగున్నారు, మేబీ లైట్ ఎఫెక్ట్ అనుకుంటా. ఏ సాగో బిస్కెట్. థ్యాంక్ యూ. ఇంకా మీ గురించి చెప్పండి. ఆ రోజు పక్కన అందరూ ఉండే, సో అందుకనే మాట్లాడలేకపోయాను. శాలరీ 150K, వీకెండ్ ఆఫ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. వీక్ డేస్లో కూడా వర్క్ చాలా తక్కువే. మొన్ననే ఒక ఫ్లాట్ చూసి వచ్చాను. పెళ్ళయ్యాక మార్ట్గేజ్లో ఆ ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే ఆడి ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ విల్ బై 1 more. నేను అడిగింది మీ గురించి. ఓ, లాస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఇదే ఫస్ట్ అడిగారు, సో ఫార్మాలిటీగా అలా వచ్చేసింది. నేను మీకు కరెక్టే సరిపోతాను. ఇంచుమించు మీ టైప్. సేమ్ పించ్. హా, ఏం లేదు. మా ఫ్రెండ్ ఒకటి ఇలానే పెళ్లి చేసుకుని వచ్చాక ఆ అమ్మాయి 2 months తర్వాత నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక మా ఫ్రెండ్ వెంటనే తన US నుంచి ఇండియాకి పంపించేశాడు. మంచిగా US అంతా తిరిగి ఎంజాయ్ చేసి లాస్ట్కి చెప్పిందనమాట పాప. సో సాడ్. అందుకే ఏమన్నా బ్యాక్ స్టోరీసా అని అడుగుతున్నాను. చిచి, అలాంటివేం లేవు. నేను ఎలాగో వీడియో కాల్ కంటే బయట బాగుంటా కాబట్టి ఇలా నా వెనక కాలేజ్లో, ఆఫీస్లో, కాలనీలో అలా చాలామంది వెంట పడుతుంటారు. ఇన్ కేస్ పెళ్ళయ్యాక మీ నెంబర్ కనుక్కొని నాతో తిరిగిందని మీకు నా గురించి బ్యాడ్గా చెప్తే అస్సలు నమ్మద్దు. ఇంత ఓపెన్గా చెప్పాక నిన్ను నమ్మక అలా చెప్పిన వాడి మాటలు నమ్ముతానా ఏంటి? అంతే కదనే,
ప్రాబ్లం వచ్చే ముందే సాల్వ్ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో ఏ గొడవ ఉండదు అని నాకు నా కొలీగ్ చెప్పింది. అరే నీకు మెంటల్గానే ఏమైనా ఎక్కిందారా? అయ్యిందేదో అయిపోయింది అనుకోక పిలిచి మరి గెలికించుకుంటావేమ్రా? అసలు అది ఏం మాట్లాడుతుందో ఏం చెప్దాం అనుకుంటుందో వినడానికి పోయినా. అబ్బో మంచిగా ఉందా మరి మ్యూజిక్? చిల్ మామా. అరే ఈ యుఎస్ కొడుకులు అసలు ఏం తెలుసుకోరారా? పిల్ల ఎట్లుంటుంది, ఎట్లుంటుంది, మంచిదా కాదా, ఏమంతో నన్ను తిరిగిందా లేదా, ఇవేం తెలుసుకోరారా? స్కైప్లో మేకప్తో చూసి గిర్రాకుంది పిల్ల అని చేసి చెప్పేస్తారేమో. చిన్ని అమ్మ ఫాల్తు సాలేగాలు. మెదళ్ళు పనిచేయవారా ఇళ్ళకి? అరే వీడు నయంరా, ఇంకా కనీసం వీడియో కాల్ అయినా చూసిండు. కొంతమంది అయితే ఆన్లైన్లోనే పెళ్లి కానిస్తున్నారు. పాపం రా వాళ్ళు, అమాయకులు వాళ్ళు. వాళ్ళని ఏమనద్దు. చా నిజమా? వీక్ మొత్తం బిజీ, వీకెండ్ ఏమో ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి టైం ఎక్కడ సరిపోతుంది చెప్పు? ఓ అట్లంటావా? ఆ టైం లేకనే ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరిగిపోతుంటాయి. అయినా అందరు అలా ఎందుకుంటారా పాపం? జాతకం బాగాలేని వాళ్ళే ఇలాంటి వాళ్ళ చేతికి చిక్కిపోతారు. కరెక్టా మామ? మనుషులం రా మనం, ఏం చేస్తాం? పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలందరికీ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టాలరా. యుఎస్ నుండి వస్తున్నప్పుడు కొనుక్కోవచ్చు కదా సాలేగాళ్ళు. గ్యారెంటీ ఇస్తున్న ఒక్క పిల్లకి పెళ్లి కాదు అప్పుడు, ఒక్క పిల్లకి. వెనకటికి ఒక సామెత ఉండేదిరా, వెన్నుపోటు పొడవాలంటే మనోళ్ళే అని. కానీ ఇప్పుడు మన లవర్లేరా. తడిగుడ్డేసి గొంతు కాదు గుండె కోస్తారు. మామా ఇంకా న్యూ లైఫ్ స్టార్ట్ చేయరా. కొన్ని డేస్ బాధ ఉంటుంది, కానీ బాధతో పాటు సంతోషం కూడా ఉంటుందని నువ్వు తెలుసుకోవాలరా. మందు తాగితే కిక్ వస్తుందిరా, దాంతోపాటు హ్యాంగ్ ఓవర్ కూడా వస్తుంది కదా, అట్లానే ఇది కూడా. ఓహో అవునరా, మందు గర్ల్ ఫ్రెండ్ లాంటిది. కానీ మందు తాగిన గర్ల్ ఫ్రెండ్తో తిరిగిన ఆ కిక్ ఉంటుంది చూడు. కానీ మందు ఎక్కువైనా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన ఆ హ్యాంగ్ ఓవర్ పిచ్చెక్కిపోతుందిరా. కానీ అది తగ్గగానే అంత మామూలే కదరా. రోజు హ్యాంగ్ ఓవర్లో బతకలేం కదరా. మామ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిచ్చడంలో అమ్మాయిలు పిహెచ్డి స్పెషలిస్టులు రా. అయినా అది ఒకటే ఉందారా బొంగులోది, బయట పోతే మస్తు మంది ఉన్నారు. క్యా బాత్ బోలా మామా. మందు తాగాలి మామ. ఆల్రెడీ తాగుతున్నాం కదరా. ఇలా కాదురా, మన వాళ్ళందరితో కలిసి తాగాలి. బ్రేకప్ పార్టీ చేసుకుందాం, పిలువు మన వాళ్ళందరినీ. Cheers! డాడ్ చెప్పురా. మా ఫ్రెండ్లో బ్రేకప్ అయిపోయింది, మరి అక్కడేమైపోయింది? మీకు వంట వచ్చా? అన్ని ఐటమ్స్ బాగానే చేస్తుందండి, నాన్ వెజ్ ఇంకా బాగా చేస్తుంది. ఓకే. మీకు డ్యాన్స్ వచ్చా? అంతగా రాదు, కావాలంటే నేర్చుకుంటుంది. మీకు అంతగా ఇష్టం అయితే పెళ్లి తర్వాత నేర్చుకుంటుంది. మీకు ఇంటి పని వగేరా వగేరా? మా అమ్మాయి ఎవరి హెల్ప్ లేకుండా అన్ని పనులు చేస్తుంది. మీకు నచ్చినట్టు ఉంటుంది బాబు. నాయనా నాకు ఈ సంబంధం ఓకేనే, కట్న కానుకలు మాట్లాడుకొని ముహూర్తం చూడండి. ఎప్పుడు జరిగింది?
నిన్న నాకేం అర్థమవుతలేదు, బుర్ర అస్సలు పని చేస్తలేదు. వాళ్ళు చాలా తొందరలో ఉన్నారు. మా నాన్న కూడా ఇంట్లో తొందరగా పెళ్లి చేసేద్దాం అరే అంటే కుదురు లాగే నన్ను ఆలోచించని. ఏం ఆలోచిస్తావు? అరే ఇంకా సెట్ అవ్వలేదు, ఓ పని లేదు, పాడలేదు, ఏదైనా పని చేయాలంటే ఆలోచించాలి కదా. జాబ్ లేనన్ని రోజులు ట్యూషన్ చెప్పి బతుకుదాం. నేను నిన్ను మస్తు లవ్ చేస్తున్నా. చేసుకుంటే పెళ్ళే, లేకపోతే సచ్చుడే. అయినా అవన్నీ నాకు తెలియదు. నేను వాడిని చేసుకోను. అట్లా అని ఇంట్లో కూర్చుంటే మా ఇంట్లో పెళ్లి చేసేస్తారు. అరే ఇప్పుడేగా చెప్పినావు, కాలు చేతులు నొక్కుతున్నాయి. నీకు నాకు అర్థమయ్యే లోపు మా ఇంట్లో నాకు పెళ్లి చేసేస్తారు. అబ్బా గట్లా కాదే, గట్లా జరగదే, నేను చూసుకుంటా. అట్లా మాటలు చెప్తే పని అవుతుందా? అయినా నాకు ఏడుపు వస్తుంది. అరే ఇగో నువ్వు ఏడవకు, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. నిన్నటి నుంచి అన్నం కూడా తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి. అరే నీకన్నా మెంటలా? నేను ఉన్నాగా చూసుకోవడానికి. ఇట్లా చిన్నపిల్లలాగా అన్నం తినకుండా ఉంటావా? వింటున్నావా? ఇప్పుడు నువ్వు తింటావా తినవా? నువ్వు తినా అని చెప్పు, ఇక నేను కూడా తినా. సరే తింటా. సరే ఫస్ట్ పోయి తినిపో, మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తాడు. సరే ఎక్కడ? అదే రాజుగాని ఇంటి వెనకాల. సరే. పెళ్ళంటే పోరగాళ్ళు ఆట అనుకున్నావారా? పైసలు కావాలి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, మీ ఇంట్లో ఒప్పుకోవాలి. చాలా పెద్ద కథ ఉందిరా నాయన. అరే లేచిపోయి వేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో చెప్పడం అవసరం లేదు కదరా. అంటే తుర్రా నువ్వు ఇట్లా పోతే ఎట్లారా? అమ్మాలు బాధపడతారు కదరా. లేదురా, అయినా పక్కూర్లో పని ఉందని చెప్పి పోతారా. ఇక కొద్ది రోజులైనాక మెల్లిగా ఏదో చెప్పి తీసుకొని వస్తారా. అరే ఇదంతా కాదురా భయ్, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పిగా. సరే రండి చెప్తా. మనం పెళ్లి చేసుకుందాం. ఇక నాకు వేరే దారికి అనిపించట్లేదే. నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో వచ్చే. అమ్మో నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదు. ఏ మీ వాళ్ళతో వచ్చి నన్ను మాట్లాడమంటావా? అమ్మో మా నాన్న చంపేస్తాడు. నువ్వు నేను ఒకే కులం కదా, ఏమవుతుంది? అయ్యో నీకు చెప్తే అర్థం కాదు. నాకు తెలిసే మీ వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ అంట కదా. హ్మ్. అయినా మేము మీకన్నా అన్నిట్లో తక్కువే. ఇక నేను నీ స్థాయికి సరిపోను కదా. ఇక నీకు నన్ను ఇచ్చేం పెళ్ళి చేస్తాడే. ఇక అందుకే డిసిషన్ తీసుకున్నా. ఇగో నువ్వు చక్కగా ఆలోచించు, కొద్ది రోజులు అయితే అన్నీ చల్లబడతాయి. నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, నేను సెటిల్ అయితే నువ్వు గట్టిగా నమ్మితే నాతో వచ్చే. వేరే దారి లేదా? ఇక నాకు వేరే దారి ఏది కనిపించలేదు. కొద్ది రోజులు అయితే అందరి కోపాలు తగ్గుతాయి. తర్వాత మనం సుఖపడాలంటే ఇప్పుడు కొంచెం కష్టపడక తప్పదు. పక్కానా? పక్కా. విజయ్ పోనీ పెళ్లి చేసుకోకుండా మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అప్పుడు మా అమ్మ నాన్న మారి మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు. ఆహా ఇప్పుడు మనం దొరికామనుకో, నా పెళ్లిగా పోలీస్ స్టేషన్లో, నీ పెళ్లిగా మేనేజర్ అంతా అవుతుంది. మంచిగా ఉంటుందా? అమ్మో వద్దు. అందుకే ఇప్పుడే చెప్తున్నా, అన్నీ చక్కగా ఆలోచించు. రేపు ఇదే టైంకి ఇక్కడనే కలుద్దాం. ఇవాళ అన్నం బాగానే తిన్నానులే, చక్కగానే ఆలోచిస్తా. తింటావు తింటావు, బాగానే తింటావు. సరే సరే నాకు లేట్ అవుతుంది, మరి నేను పోతున్నా. సరే. ఓయ్ ఆ, జాగ్రత్త. నువ్వు కూడా పదిలం మరి. ఏంటి అలా చూస్తున్నారు? ఫోటో చూడంగానే నచ్చినారు, కానీ పెళ్లి చూపులకు ముందు మనం ఒకసారి కలిస్తే బాగుంటుందని ఇక్కడ పిలిచిన. ఇది నా ఫేవరెట్ కేఫ్. ఓ యాక్చువల్లీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఇప్పుడు లేదు, బ్రేకప్ అయింది. ఫస్ట్ టైం ఇక్కడే చూశాను, కలిసాను. అంటే మీరే వద్దనుకున్నారా? లేదు, నేను సెటిల్ అయినాక చేసుకుందాం అనుకున్నా, కానీ తను సెటిల్ అవ్వడానికి వేరే వన్ చేసుకుంది. ఓ తను ఇంకా మీ మనసులో ఉందా? లేదు లేదు,
ఎప్పుడైతే తను వద్దనుకుందో నేను వద్దనుకున్నాను. సో సో అంటే అంతే, నాకు బ్రేకప్ అయింది. నాకు దాచడం ఇష్టం లేదు. నీకు కూడా ముందే తెలిసే బాగుంటుందని అందుకే చెప్పాను. యాక్చువల్లీ మీరింత ఫ్రాంక్గా ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు సే సంథింగ్. నాకు మా సీనియర్తో లవ్ ఉండే, తర్వాత తెలిసింది వాడు జూనియర్స్తోనే కాదు వాడికి సీనియర్స్తో కూడా అఫైర్ ఉండే అని. వాడు పెద్ద ప్లే బాయ్ అని. నాకు తెలిసిన వెంటనే వాడే వచ్చి బ్రేకప్ చెప్పాడు. యాక్చువల్లీ నేనే చెప్దామనుకున్నా, నేను కొంచెం లేట్. ఓ, సో నీకు కూడా దాచడం ఇష్టం లేదనమాట. హా, అవును. మీకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలి? ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? లేదు, ముందు మీరే చెప్పండి. నాకైతే మీరు నచ్చారు, మరి మీకు? సరే, నేను వెళ్తున్నా. హలో, ఏం చెప్పకుండా పోతున్నావు ఏంది? నేను మీకు నచ్చితే మీరు నాకు నచ్చినట్టే. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అవన్నీ నాకు తెలీదు. మీ పేరెంట్స్ నుంచి మా పేరెంట్స్తో మాట్లాడమనండి. వేసుకుందా? అరే, తనకు మన ప్లాన్ చెప్పినా మీకు అది గుర్తుంది కదా? మళ్ళీ అవునా? పక్కనా? సరే, నాకు ఒక స్కూటరు, ఓ జీబు 2 అరేంజ్ చేయండిరా. ఎక్కడ పెట్టాలో నేను చెప్తా. అవి సెట్ అవుతాయా? అరే, అదంతా నేను సెట్ చేస్తారా? సరే సరే, కానీ పైసలు ఉన్నాయా? ఇప్పటికైతే సరిపోతాయి, తర్వాత విషయం తర్వాత ఇక. అరే, ఈ రోజుల్లో అంతా జరిగేది పైసలతోనేరా. మీరేమో దూరం పోతా అంటున్నారు, మరి పైసలు సరిపోకపోతే ఎట్లరా? అరే మామ, ఇప్పుడు ఇక్కడ నుంచి అవతల ఎట్లా వాడని ఆలోచించాలరా. పైసల గురించి ఎందుకురా ఇప్పుడు? సరేరా, అన్న అయితే అరేంజ్ చేసుకున్నావు కదా. సరే, జాగ్రత్త. అరే, పైసలు ఇద్దాం రా వాడికి. ఏంది? ఏ వద్దురా, ఉన్నాయిరా. అరే ఉన్నాయిరా, ఉన్నాయి. అరే ఉన్నాయిరా. రాత్రికి అయితే మందుకో దేనికో ఖర్చు అయిపోతాయి. ఎందుకు? ప్రస్తుతానికి పైసలు ఉంచురా. రేపు పొద్దున్న పోయేలోపు ఎంతో కొంత జమ చేసి ఇస్తాం. ఉంచు. రేయ్, ఏమైందిరా? లేదు మామ, మీరు ఉండకపోతే ఏమి ఉండదు రాడా. నువ్వు ఏదైనా ఆర్డర్ చేయి, ఇప్పుడే వాష్రూమ్ వెళ్ళి వస్తాను. ఇండియాకి వచ్చాను రా మొన్ననే. ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, కలుద్దాం. ఈజీగా 1 మంత్ ఉంటాం రా. ఈ నెక్స్ట్ వీకెండ్లో ఫ్యామిలీతో అవుటింగ్ ప్లాన్ చేద్దాం ఒకసారి, సరేనా? ఇంకేంట్రా విశేషాలు? మన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరన్నా టచ్లో ఉన్నారా? ఒకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం రా. పెళ్ళైనా కూడా ఫిగర్ మాత్రం అట్లానే ఉంది ఇంకా. ఇప్పుడు ఇంకా స్మార్ట్గా అలానే ఉన్నాడే, ఏం మారలేదు. నాట్ బ్యాడ్. ఆ ఫోన్ ఆపుతారా కొంచెం? రే, ఇంకో కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. ముందు ఆ పొట్ట తగ్గించండి. రేపటి నుండి ఫస్ట్ జిమ్లో జాయిన్ అవ్వండి. ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం స్టైల్గా కనిపించాలా లేదా? అబ్బా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? హ్యాపీగా తినడానికి వచ్చాం, తినేవు కదా. నీ అమ్మ, నన్ను వద్దనుకో నేను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా?
మంచిగా సెటిల్ అయినట్టున్నావు కదా. అవే ఏం లేదు బ్రదరు, నువ్వు చేసుకోకముందు ఇది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇట్లా బుక్ చేసావేంట్రా? అబ్బో పెళ్ళికి ముందు బాగా ఎంజాయ్ చేసినాం, అన్నీ అయిపోయినాయి. ఓ షట్. అయ్యో ఇప్పుడు ఏడిస్తే ఏం లాభంలే. దీనమ్మా వసై డైవర్స్ ఇస్తాను, రెడీగా ఉండు. వాట్? అయ్యో అయ్యో అయ్యో, నా బతుకు బస్ స్టాండ్ చేసావు కదరా. చీ, వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళి చెప్పి గొడవ పెట్టడం ఎందుకు? వాళ్ళ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం? అంతులే, అక్కడ వాళ్ళు హ్యాపీ ఉన్నారు, ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నాం. ఎవరి లైఫ్ వాళ్ళది. హలో, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఆహా నథింగ్. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఏంటి? అదే తినడానికి ఏం చెప్పాలా అని. ఓ ఓకే. వీడి వైఫ్ని చూద్దామంటే కనిపించడం లేదే. నాకంటే బాగుంటుందా? అంత సినిమాలు వెళ్ళే మనం ఎప్పుడు సూపరే కదా. Hey, what happened? Huh? Nothing, baby. తనెవరో కాదురా, అదిగో. ఏంట్రా మీ నాన్న మా లవ్ స్టోరీ చెప్పడం అయిపోయిందా? వాట్? ఓల్డ్ జనరేషన్ లవ్ స్టోరీ మీ పేరెంట్స్ దా? యా. అరే వా, వాట్ ఏ క్యూట్ లవ్ స్టోరీ కదా. అవును. అది సరే, ఓల్డ్ న్యూ రెండు లవ్ స్టోరీస్ చెప్పావు కదా, అసలు మన మీటింగ్ కి ఆ స్టోరీస్ కి లింక్ ఏంటి? నేను చెప్పింది ఏం చేసావు? అసలు నాకు ఏ అమ్మాయి నచ్చడం లేదు డాడీ. అయితే ఏం చేద్దాం? ముందు నేనే వెతుకుందాం అనుకున్నాను, బట్ నాకెవరు దొరకట్లేదు. అట్లా అంటే ఎట్లారా? నాకు తగిన అమ్మాయిని మీరే చూసి పెట్టండి డాడీ. సరే అయితే, నీకు మా ఫ్రెండ్ సాయిగాడు తెలుసు కదా, వాళ్ళ అమ్మాయి కూడా తెలుసు కదా. చాలా మంచి ఫ్యామిలీరా, నాకు ఎప్పటి నుంచో తెలుసు. చాలా పద్ధతిగా పెంచారు అమ్మాయిని. నువ్వెప్పుడు కలుస్తావు చెప్పు, ఆ అమ్మాయితో మీటింగ్ అరేంజ్ చేస్తా. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు? నేను ఎప్పుడు ఫ్రీనే కదా. ఫస్ట్ వాళ్ళని కనుక్కోండి డాడీ, నేను ఎప్పుడైనా రెడీనే. ఒప్పుకున్నట్టేనే. హాయ్. హాయ్. ప్లీజ్. నేను సాయి గారు అమ్మాయిని. ఓ యా. యాక్చువల్లీ ఇది నాకు ఫస్ట్ పెళ్లి చూపులు, నేనే డైరెక్ట్గా హ్యాండిల్ చేద్దామని వచ్చిన. యాక్చువల్లీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మాట్లాడుకునే ముందు ఐ నీడ్ టు సే సంథింగ్. దెన్ సే ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు 2 కథలు విన్నావు కదా, ఇప్పుడు నా గురించి. నా లైఫ్లో మనిషానే కాదు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అందరితో కలిసి డేటింగ్ చేశాను. వాట్? అందరి అవసరాలకు తప్ప అసలుగా కలవాలనుకోలేదు. నేను ఈ 2 కథలు ఎందుకు చెప్పానంటే, ఒకటి నేను లైవ్లో చూసింది, ఇంకోటి నాకు మా నాన్న చెప్పింది. మా నాన్న లవ్ స్టోరీ లాగా నాకు స్వచ్ఛమైన ప్రేమ కావాలి, అంతేగాని నా ఫ్రెండ్ లవ్ స్టోరీలా ఎండ్ అవ్వకూడదు. అందరు అంటారు ఈ రోజులలో స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుంది అని. ఈ రోజుల్లోనే దొరకడం లేదు అంటే ఇంకా ఫ్యూచర్లో ఏముంటుందని. అందుకేనేమో నాకు పెళ్ళికి ముందు దొరకలేదు. కనీసం నా పెళ్ళి తర్వాత అయినా మా పేరెంట్స్ ప్రేమలా స్వచ్ఛమైన ప్రేమ కావాలి. ఎలా చెప్పాలో తెలియక నీకు ఇలా కథలుగా చెప్పాను. చాలా మంది అమ్మాయిలతో డేట్ చేశానని చెప్పావు కదా, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ లాగా అందరితో ఇంటిమేట్ అయ్యావా? చీచీ, అందరితో కలిసి తిరిగాను కానీ ఎవరితో మాత్రం అక్కడి వరకు వెళ్ళలేదు. కావాలంటే నువ్వు ఏ దేవుడి మీద ఒట్టేమంటే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తాను.
సరే మా అత్తమామలకు చెప్పు మీ లవ్ స్టోరీ వల్ల నాకు మా ఆయన వచ్చాడని. అంటే నీలో నాకు ఆ నిజాయితీ నచ్చింది, అందుకే నిన్ను చేసుకోవడం నాకు ఇష్టమే. హే హాయ్. హే హాయ్. సారీ కొంచెం లేట్ అయింది, ఫుల్ ట్రాఫిక్. ప్రేమకి అంతం లేదు, ఆంతర్యం లేదు. మనిషి ప్రేమకి అందం, అపురూపం, ప్రతిరూపం స్త్రీ. అందమైన మనసున్న స్త్రీలందరూ అందమైన ఆకృతి గల సీతాకోక చిలుకలు. సో ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేసినా తప్పు లేదు. బా ఆపు ఇకనైనా. 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఇంకా నువ్వు నన్ను పొగుడుతూనే ఉన్నావు. ప్రేమ రంగు, రుచి, వాసన, కాలాన్ని బట్టి అప్డేట్ అవుతున్నాయి కదా. కానీ నువ్వు నన్ను డే 1 ఎలా చూసుకున్నావో ఇప్పటికీ అలానే ఉన్నావు. ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది కదా. చచ్చే వరకు. అలా అయితే నీకు ఒక గుడ్ న్యూస్. అవునా, ఏంటది? మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు. సీరియస్లీ? పద్ధతులు పాడి చేసుకుందాం. కమ్ దా. హే ఆగాగు. ఫస్ట్ మా పేరెంట్స్ నిన్ను లైవ్ లో చూస్తామన్నారు. సో మా డాడ్ కి నేను వీడియో కాల్ చేస్తాను. ఓకే డన్. వెయిట్ హెయిర్ సెట్ చేస్తాను. వచ్చేటప్పుడు కోమ్ చేసుకుని రావచ్చు కదా. ఓకే డన్. హాయ్ డాడ్, ఇదిగో మీ అల్లుడిని చూపిస్తాను. హాయ్ అంకుల్.